ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అక్క, సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి జ్యోతిషం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666987322. మీకు ఎలాంటి సమస్య అయినా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పులు బాధలు, ఇలా ఏ సమస్య అయినా సరేనండి, క్షణాల్లో పరిష్కరించేస్తారు గురూజీ సీతారామరాజు గారు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి గురూజీ గారికి ఫోన్ చేయండి. నమ్మకంతో చేయండి, నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కష్టాలన్నీ కూడా 2 రోజులలో ముగియనున్నాయి. గురువారం రోజున ఒక పెద్ద శుభవార్త నీ చెవిన పడుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి, మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా గురువారం ముగింపు అనేది పలకబోతుంది. ఇన్ని రోజులు కూడా మీరు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో, దేని గురించి అయితే బాధపడుతున్నారో, అది మీ కర్మ ఫలంగా అనుభవిస్తున్నారు తల్లి. దాని నుండి మీకు విముక్తి కలగబోతుందమ్మా. కానీ ఈ కష్టం వలన నువ్వు ఎంత క్షోభను అనుభవిస్తున్నావో నాకు తెలుసు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు కన్నీరు కారుస్తూ, నా బాధ నీకు కనిపించడం లేదా బాబా అని నువ్వు అడుగుతూ ఉంటే అంతా కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ కష్టం తీరే రోజు రానే వచ్చిందమ్మా. ఇంత కష్టపడుతూ ఉన్నాను, నువ్వు చూస్తూనే ఉన్నావు బాబా. నా కష్టం తీరే రోజు రానే రాదా బాబా అని నువ్వు వేడుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఖచ్చితంగా నీ కష్టం అనేది తొలగిపోతుంది తల్లి. కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని రోజు రోజుకి నువ్వు తగ్గించుకుంటున్నావు తల్లి. ప్రతి క్షణము కూడా క్షోభని అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు తల్లి. నువ్వు ప్రతి క్షణము కూడా ఈ కష్టం తీరటం లేదు అని నువ్వు కన్నీరు పెట్టుకుంటూ కూర్చోవద్దు తల్లి. ఇది నీ కర్మ ఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం. ఇది నీ పరీక్షాకాలం తల్లి. చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. చదవటానికి ఏకాగ్రత ఉండదు. పరీక్షలను ఎలా జయించాలి, పరీక్షలను ఎలా రాయాలి అని ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. కానీ పరీక్షా సమయంలో కొంచెం ఓపిక పట్టి ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి మార్కులతోటి మొదటి ర్యాంకులో పాస్ అవుతారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా. కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతోటి, ఓర్పుతోటి ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి, ఏం చేస్తే ఈ కష్టం నుంచి నేను బయటపడగలను, ఎలా త్వరగా ఈ కష్టం నుండి బయటపడి నా వాళ్ళందరినీ ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి తప్ప కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి. నేను ఎంతో కష్టపడుతున్నాను, మీరు నా కష్టం విని నన్ను ఓదారుస్తారా, తీరుస్తారా అని అనుకోకు. నీ రక్త సంబంధికులు, నీ తల్లి తండ్రులు, నీ తోడబుట్టిన వారు నీ కష్టం ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో నీ కష్టాన్ని పంచుకో అమ్మా. నీ కష్టభారాన్ని రోజు రోజుకు మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతున్నావు. నువ్వు నీ కష్టభారాన్ని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుంది తల్లి. నీ రక్త సంబంధికులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉన్నానమ్మా. నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు చెప్తున్న ప్రతి మాట నేను వింటున్నాను. నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను. అందుకే నీ కష్టాన్ని నేను తీర్చబోతున్నాను తల్లి. కానీ ఈ లోపల
నీ మనోధైర్యం పెంచుకోవటం కోసం, నీ ఆత్మస్థైర్యం పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ రక్త సంబంధీకులతోటి పంచుకో తల్లి. ఒకరు నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగానే ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద పడుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయమ్మా. నిన్ను బాధ పెట్టి వారేమీ సుఖపడరు. ఈ కలికాలంలో వారికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో ముందుగానే రాసిపెట్టి ఉంచాను తల్లి. నువ్వు దేనికి కూడా భయపడవద్దు. నువ్వు ఎంతో నమ్మకంతోటి ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి. ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. గురువారం రోజున ఒక పెద్ద శుభవార్త వింటావు. నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి గురువారం రోజు నుంచి నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి. ఈ లోపల నువ్వు చేయవలసింది ఏమిటి అంటే అది ఒక్కటేనమ్మా. ఈ లోపల నువ్వు ఎవరినీ కూడా నీ నోటితోటి దూషించకుండా ఉండు. నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటి వారిపై కోపంగా చూపించకు. శ్రద్ధ సబూరితో ఉండు. కొద్దిగా ఓపిక సహనంతో ఉండు తల్లి. నీ మాటలతోటి ఎదుటి వారిని దూషించటం కానీ కోప్పడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి. నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి. నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు. నువ్వు నా బిడ్డవి. నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి స్థానం నాదే తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో హాయిగా జీవించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటానమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది తల్లి. ఎప్పుడూ కూడా నీ చెయ్య వదలను. నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు. నువ్వు ఇన్ని రోజులు బాధలు అనుభవించావు. ఈ బాధలు కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసింది తల్లి. దేని గురించి కూడా దిగులు చెందవద్దు. ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఇదంతా కూడా పూర్వ జన్మలో నీకు తెలిసి తెలియక చేసిన పనుల వలన ఇదంతా కూడా అనుభవించవలసి వచ్చింది తల్లి. ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే. ఈ పరీక్షాకాలాన్ని దాటుకుని మనోనిబ్బరంతో, మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మధైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే అప్పుడే సంతోషంగా జీవించగలవు తల్లి. బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు బాధలు మన నుండి పోవు. ఈ కష్టాలు ఎలా పోతాయి, నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి పొందుతాను అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి దూరంగా పోతుందా చెప్పు తల్లి. నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు. నువ్వు అనారోగ్యానికి గురవుతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా. నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని, నీ పిల్లల్ని, నీ అత్తమామలని, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడుతున్నారు. కష్టం ఉంది కాదు అనను, కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి తల్లి. నువ్వు ఈ 2 రోజులు కూడా నా ముందు దీపం పెట్టి ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని అనుకుంటున్నావో నాతో చెప్పు తల్లి. నేను నీ కష్టాన్ని తొలగించేందుకే ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. తప్పకుండా గురువారం రోజు నువ్వు శుభవార్తని వింటావు తల్లి. ఆనందంగా నవ్వుతూ ఉండు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి. ఈ లోకంలో ప్రతి జీవికి కష్టాలు అనేవి ఉంటాయి తల్లి. ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది. ప్రతి జీవి కూడా వారి వారి కర్మఫలం అనుభవిస్తూ వారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరికీ కష్టం లేదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి? ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తగిన కష్టం, తగిన శిక్ష వారు అనుభవించబోతున్నారు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. ఎవరు ఏమైనా అన్నా సరే మౌనంగా ఉండమ్మా. అదే నీకు శ్రీరామ రక్ష. శ్రద్ధ సబూరితో ఉండు తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు మంచి సందేశం అందించారండి.
మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.